కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమన్నా తెలుగులో కనిపించి ఏడాది దాటింది. పోనీ త్వరలో వస్తుంది అనుకుంటే అసలు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఉన్నట్టుండి తమన్నా తెలుగులో ఎందుకు ఫేడ్ అవుట్ అయింది? ఈ గ్లామర్ బ్యూటీని మన హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు? హీరోయిన్ గా కాకపోయినా చివరికి ఐటెం సాంగ్ ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు? హ్యావ్ ఎ లుక్. తమన్నాకు బ్యాడ్ టైం గుడ్ టైం కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైం రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావటం గుడ్ టైం. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్రపడిన 100% లవ్ సైరా నరసింహారెడ్డిలో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. F3 తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న భోళా శంకర్ నిరాశపరిచింది. ఇక ఓదెలా 2లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఊదరగొట్టినా అరుంధతి అఖండాను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఒక్కటి చేతిలో లేదు. తమన్నా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయినా ఐటమ్ గర్ల్ గా హిట్ అయింది. జైలర్ 2 ప్రమోషన్ కు తమన్నా కావాలయ్య సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత హిందీలో 600 కోట్లకు పైగా రాబట్టిన స్త్రీ 2లో తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. అజయ్ దేవగన్ మూవీ రైట్ 2తో మరోసారి ఐటమ్ గర్ల్ గా మెరిసింది. అయితే తెలుగులో తమన్నాను స్పెషల్ సాంగ్స్ కు కూడా పిలవటం లేదు. 16 ఏళ్ల కెరీర్ లో సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన తమన్నా ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా చేయటం లేదు. అయితే హిందీలో మాత్రం 4 సినిమాలతో, తమిళంలో 1 సినిమాతో బిజీగా ఉంది. మరి ఏడాది నుంచి రాని తెలుగు ఛాన్స్ ఎప్పుడొస్తోందో చూడాలి మరి.